సిబిఐ కోర్టులో విచారణకు హాజరయ్యాడు జగన్. ఇటు తాడేపల్లి నుంచి బేగంపేట చేరుకున్నాడు జగన్. చేరుకొని మొత్తానికైతే కోర్టులో హియరింగ్ని అటెండ్ అయినట్టు తెలుస్తుంది. ఇటు అభిమానులు అలాగే వైసీపీ కార్యకర్తలు ఘన స్వాగతాన్ని పలికారు. 2029 రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు ఫ్యాన్స్. ఇటు రోడ్లపైకి కేకలు వేస్తూ కాన్వాయ్ వెంట బైకులతో అభిమానులు భారీ ర్యాలీని తీసినట్టు తెలుస్తుంది. ఇటు నాంపల్లి కోర్టు పరిసరాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం కనుక చూస్తే కనుక అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసు 2011-13 నుంచి ఈ కేసు నడుస్తుంది. 2013 సెప్టెంబర్ ఆయనని బెయిల్పై రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కొన్ని కోర్టు నుంచి ఎగ్జంప్షన్స్ తీసుకుంటూ వస్తున్నారు. పర్సనల్గా నేను కోర్టుని అటెండ్ అవ్వలేను, అడ్మినిస్ట్రేషన్కి కొద్దిగా ఆకంఠం కలుగుతుంది, అలాగే కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి నాకు అని చెప్పేసి 2013 నుంచి 2023 దాదాపు 10 సంవత్సరాలు ఆయన కోర్టుకి అటెండ్ అవ్వలేదు. వర్చువల్గానే ఎగ్జంప్షన్స్ చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద అయితే అక్టోబర్లో జగన్ 2025 అక్టోబర్లో ఆయన యూరోప్కి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ తీసుకొని యూరోప్కి వెళ్ళాడు. ఆ పర్మిషన్ తీసుకున్నప్పుడు కోర్టు చాలా క్లియర్గా నువ్వు రిటర్న్ వచ్చిన తర్వాత నువ్వు ఇన్ పర్సన్ కోర్టుకు వచ్చి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి కోర్టు అయితే ఆయనకి అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తుంది.